హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మ్యాథ్స్ 2A ఎట్లా ప్రిపేర్ కావాలో చెప్తా. ఇక్కడ నేను పక్కకి LMR పెట్టుకున్నా, అంటే యూనిట్స్ పేర్లు చూడడానికే. సో దట్ ఏవైతే దెబ్బ అయిపోతాయో అవి ఫస్ట్ సజెస్ట్ చేసేద్దాం, దాని తర్వాత పెద్దవి చూద్దాం. మొత్తం మనకి ఎన్ని చాప్టర్లు? 10 చాప్టర్లు, సరేనా? అన్నిటికంటే ఈజియెస్ట్ చాప్టర్ ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. అందులో మూడు ఫార్ములాలు, ఒకటి టోటల్ ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1, ఒకటి మీన్, ఇంకోటి వేరియన్స్, సరేనా? ఇవి ఎల్ఏక్యూస్ గురించి చెప్తున్నా. మీరు మళ్ళీ విఎస్ఏక్యూస్ చూసిర్రు అనుకోరి, అందులో ఇంకా కొన్ని ఫార్ములాలు ఎక్కువ ఉంటాయి. సో విఎస్ఏక్యూస్ కడుకోకూరి, ఓన్లీ ఫస్ట్ 7 మార్క్స్ ఎల్ఏక్యూ అయితే పక్కా వచ్చేస్తుంది మీకు. అది వచ్చిందంటే ప్రాబబిలిటీలో మనకు ఫార్ములాలతో సంబంధం లేదు, టెక్నిక్ తోటే సంబంధం. దాంట్లో గిట్ట మ్యాక్సిమం ఏం వాడతామంటే టోటల్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1, దట్ ఈస్ P of A ప్లస్ P of A క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే కండిషనే వాడతాం. తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఫస్ట్ లాస్ట్ 3 చాప్టర్స్ నుంచి 7 మార్క్స్వి చదువుకో. నువ్వు ప్రాబబిలిటీ చేసినావు అనుకో, 4 మార్క్స్ గిట్ ఈజీగానే ఉంటాయి, వచ్చేస్తాయి. 2 మార్క్స్ అప్పుడే చూడకు నువ్వు, 2 మార్క్స్వి తిరకాస్ మరకాస్ ఉంటాయి. 2 మార్క్స్ ఎప్పుడు చూస్తారంటే మనది 2023 రెగ్యులర్ అండ్ సప్లీ పేపర్ మొత్తం పర్ఫెక్ట్ వచ్చినాక, LMRలు ఉన్న క్వశ్చన్స్ పర్ఫెక్ట్ వచ్చినాక, ఆ రెండు వచ్చేసి ఈజీగా 75కి 75 వస్తాయి. నారాయణ PDF గిట్ ఎందుకు చెప్తామంటే ఇంట్లో ఉన్న క్వశ్చన్సే అందులో ఉంటాయి, అందులో ఉన్న క్వశ్చన్సే ఇంట్లో ఉంటాయి. నువ్వు మ్యాక్సిమం ఫస్ట్ 48 క్వశ్చన్స్ చేసినావు అనుకో, ఎక్కడికైనా నా 48 అంటున్నావు అంటే రెగ్యులర్లో 24, సప్లీలో 24. ఇంకా 24 ఏ చేసినావు అంటే నీకు 60% ఆఫ్ ద సిలబస్ వచ్చేసినట్టే. తర్వాత LMR లేదా నారాయణ PDF చూడు, ఆ రెండు ఒకటే. ఈ LMRలు ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్సే ఇస్తాడు, ఆ రెండు అయిపోతాయి. ఇప్పుడు ఎన్ని ఎల్ఏక్యూలు అయినాయి? 3 ఎల్ఏక్యూలు అయినాయి. ఎస్ఏక్యూలు ఒకటే అయింది ప్రాబబిలిటీది. తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్ చూసుకో. పార్షియల్ ఫ్రాక్షన్లో ఖాళీ తిప్పి కొడితే 4 మెథడ్స్ ఉంటాయి, వాటిని తిప్పి వేసాం. ఆ 4 మెథడ్స్కి గిట్ట ప్లేలిస్ట్ మన దాంట్లో ఉంది, చూడు. ప్లేలిస్ట్లు ఎట్లా దొరుకుతాయి అన్న అంటే యూట్యూబ్లో స్కైధోని అని చెప్పి, లేకపోతే పార్షియల్ ఫ్రాక్షన్స్ స్కైధోని అని చెప్తే మన వీడియోలు వస్తాయి, చూడు. అది డెడ్ ఈజీ ఉంటుంది, జస్ట్ సబ్స్టిట్యూషన్. ఎప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఎట్లా కనుక్కుంటామని ఉంటుంది. ఈ బైనామియల్ థీరం పట్టుకుంటారు అందరు. ఎందుకు బైనామియల్ థీరం పట్టుకుంటారు అంటే 2 ఎల్ఏక్యూలు వస్తాయి. ఒకటి ఇన్ఫైనైట్ సిరీస్ది పక్కా వస్తుంది, అది ఎంత డెడ్ ఈజీ ఉంటుందో దాని కింద ప్రాబ్లం అంత టఫ్ ఉంటుంది. టఫ్ అంటే ఎట్లుంటుంది అంటే కొంచెం తికమక్కగా ఉంటుంది. ఎగ్జామ్ టైంలో గుర్తుకు రాలేకపోతే మాత్రం వేస్ట్ అయిపోతుంది. సో నువ్వు బైనామియల్ థీరంలో ఇన్ఫైనైట్ సిరీస్ చదువుకో. నీకు ఓపిక ఉంటే వేరే దీట చదువుకో, ఆడనే 5 క్వశ్చన్లు అవుతాయి. ఇంకేంది, ఇంకా 7 మార్క్స్కి ఏంది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ మస్త్ ఈజీగా ఉంటుంది. అందరు ఏమంటారు అంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఖాళీ AP ప్రాబ్లము, HP ప్రాబ్లము, GP ప్రాబ్లమే అనుకుంటారు. వేరే ప్రాబ్లమ్స్ గిట్ట ఉంటాయి, అవి గిట్ట చూడరి, ఆల్రెడీ ప్లేలిస్ట్ ఉంది. 7 మార్క్స్ అయిపోయినాయి. డిమారిస్ థీరం మస్త్ ఈజీ ఉంటుంది, మీకు తెలియదు. ఖాళీ డిమారిస్ థీరంలో ఏముంటుంది అంటే సిస్ టీటా అని ఉంటుంది, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. వాటి వాల్యూస్ ఎట్లా వచ్చినాయో మనం కనుక్కుంటాం, ప్రూవ్లు చేస్తాం. దానిలో తిప్పి కొడితే 4 క్వశ్చన్లు, 5 క్వశ్చన్లు ఉంటాయి. అందులో 4 మస్త్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం రెగ్యులర్లో వాడు ఎప్పుడు అడగని క్వశ్చన్ ఇచ్చిండు, అదే ఈక్వల్స్ టు 1ది. అది ఎప్పుడు అడగలేడు క్వశ్చన్, అది ఇచ్చిండు. బట్ సప్లీలో మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే ఇచ్చిండు. సో నువ్వు ఏంది 7 మార్క్స్కి కళ్ళు మూసుకొని వస్తాయి. 2Aకి భయపడాల్సిన అవసరమే లేదు. ఏదైతే చేస్తావు ర్యాండమ్ వేరియబుల్స్, ప్రాబబిలిటీ, డిమోయిరీస్ చెయ్యి, తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చెయ్యి, బైనామియల్ థీరంలో ఇన్ఫైనైట్ సిరీస్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నువ్వు లాస్ట్ చేసుకొస్తానేనా, అది కొంచెం గజిబిజీ ఉంటుంది. గజిబిజీ అని కాదు కానీ ప్రొసీజర్ పెద్దగా ఉంటుంది. లైట్ తిప్పి కొడితే 2 కండిషన్లు, 2 ఫార్ములాలు వస్తే సెట్. అన్న నువ్వైతే అన్నీ అట్లనే చెప్తావు, నీకు మ్యాథ్స్ వచ్చి మాకు రాదు అంటే నువ్వు వీడియోలు చూడు బ్రో, సింపులే ఉంటాయి. అరే గింత దానికా ఇంత పరిశాన్ అయినా ఇన్ని రోజులు అనుకుంటావు నువ్వు. తిప్పి కొడితే ఒక రోజులో అయిపోతుంది. 7 మార్క్స్వి 6 వచ్చినాయి మనకి. 7 మార్క్స్వి 7 ఇస్తే అన్న 6 వచ్చేసినాయి. మనం రాయాల్సినవి 5. ఏ ఒక్కటి వదులుతున్నాం మనము? బైనామియల్ థీరంలో NC అదే కోఎఫిషియెంట్స్ ప్రాబ్లం వదులుతున్నాం అంతే. దాని తర్వాత 4 మార్క్స్కి వచ్చేస్తే ప్రాబబిలిటీ ఒకటి వచ్చింది. పార్షియల్ ఫ్రాక్షన్ అంటే డెడ్ ఈజీ ఉంటుంది, అది వచ్చేస్తుంది. దాని తర్వాత P&Cలో ర్యాంక్ ప్రాబ్లం వస్తే మాత్రం మస్త్ ఈజీగా చేస్తారు.
సమ్మేషన్ ప్రాబ్లం వస్తే ఇంక ఈజీగా చేస్తారు. ఎన్ని అయినాయి? 3 అయినాయి. అలా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి గిట్ట పెడతాం. ఎందుకు పెడతలేమంటే జర ఫోన్ మస్తు వేడవుతుంది. 1+9 Pro మోడల్ అయిపోయింది. 3 క్వశ్చన్లు అయినాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మస్తు ఈజీగా ఉంటుంది. అది కాంప్లెక్స్ నంబర్స్లో ఏముంటుంది అంటే రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్. అలా 4 మార్క్స్ తిప్పి కొడితే 4-5 ఉంటాయి. ఇంకా 4-5 నేర్చుకుంటే ఒకటి వచ్చేస్తుంది. డిమారిస్ థీరంలోకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. కాంప్లెక్స్ నెంబర్ గిట్టి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 2 చాప్టర్స్ అయితే తిప్పి రాసాం అయిపోతుంది. థర్డ్ చాప్టర్లో 2 మార్క్స్ 4 మార్క్స్ ఈజీగా చేసేయచ్చు. నేను ఎట్లా చెప్తున్నా అంటే 10th క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంది కదా, గదే ఉంటుంది. కాకపోతే ఇక్కడ 2 కండిషన్లు ఎక్కువ ఉంటాయి. ఏది? డిస్క్రిమినెంట్ వాల్యూ గ్రేటర్ దాన్ 0, డిస్క్రిమినెంట్ వాల్యూ లెస్ దాన్ 0. ఆడ మనకి సింబల్ లెస్ దాన్ 0 అని వస్తే ఆ ఎక్స్ అనేది మధ్యలో ఉంటుంది. గ్రేటర్ దాన్ వస్తే అవతల పక్క ఉంటుంది, మధ్యలో ఉండదు. నువ్వు దానివి 2-3 ప్రాబ్లంలు ఉన్నాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మ్యాథ్స్ 2A స్కైదోనియన్ కొట్టు వస్తాయి. అవి చూడు, మస్తు ఈజీగా ఉంటాయి. నువ్వు అంత గాబర్ ఏం పడకు, మంచి ఆరామ్సే తినుకుంటా చూడు, సినిమా చూసినట్టు చూడు, అయిపోతుంది. ఇంకేముందాడ ఖాళీ 2 మార్క్స్కి కష్టపడాలి. 2 మార్క్స్లో ర్యాండమ్ వేరియబుల్స్ కష్టపడాలి, ఎందుకంటే తిక్కమక్క ఉంటుంది. బట్ అందులో మోస్ట్ అడిగిన ప్రాబ్లం ఏంటంటే పాయిజన్ వేరియబుల్ అడిగిండు. అది లేదు, ఇప్పుడు చేస్తా. ఈ వీడియో చేస్తున్నా కదా, సో క్వశ్చన్ పేపర్స్ మైండ్లో రన్ అవుతున్నాయి అన్నమాట. ఏవేవి వచ్చినాయి ఇంకంతే. ఇంకేముందాడ అయిపోయినాయి అని చెప్పుకున్నాం. మళ్ళీ చెప్తా చూడు. ఫస్ట్ ప్రియారిటీ 7 మార్క్స్ ర్యాండమ్ వేరియబుల్స్ ప్రాబిలిటీ. నీతో ఒకవేళ ప్రాబిలిటీ కాకపోతే 7 మార్క్స్ 4 మార్క్స్ వదులుకోవాల్సి వస్తుంది. సో సింపులే ఉంటుంది బ్రో. బల్బులు ఖరాబ్ అయినాయి, బల్బులు ఉన్నాయి, ఎన్ని బల్బులు సెలెక్ట్ అయితే ఒక బ్యాగ్లో బాళ్ళు ఉన్నాయి, ఎన్ని బాళ్ళు తీసినాం, ఎంత ప్రాబిలిటీ, అది తోలు ఉంటుంది. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే మనం 10th క్లాస్లో స్టాటిస్టిక్స్ చేసినాయి. పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే మస్తు ఈజీ ఉంటుంది, 5 మెథడ్స్ ఉంటాయి అందులోకే. బైనామియల్ థీరంలో 2 మార్క్స్వి, 7 మార్క్స్లో MCN ప్రాబ్లమ్వి కొంచెం తేడా మేడా ఉంటాయి, కానీ నువ్వు చూసి వచ్చేస్తాయి. అంటే ఒక 2-3 సార్లు చూసి ఫార్ములాలు కొట్టేసినావు అనుకో వచ్చేస్తాయి. పర్మిటేషన్ కాంబినేషన్ 4 మార్క్స్లో ఒకటి ర్యాంక్ ప్రాబ్లం, ఇంకొకటి గిట్ వస్తుంది. అది ఏది? సమ్మేషన్ ప్రాబ్లం వచ్చిందనుకో డెడ్ ఈజీ. వేరే ప్రాబ్లం వచ్చిందనుకో అదే రౌండ్ టేబుల్లో ఇద్దరు చైనా కొడుకులు, ఇండియన్స్, వాళ్ళు ఇల్లు అంటే కష్టమవుతుంది. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 2 మార్క్స్, ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. 2 మార్క్స్ వీడియోస్ చేస్తాం. జర సబ్స్క్రైబులు కొట్టురి, లైకులు కొట్టురి, కమెంట్లు పెట్టురి. గింతే ఇక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ 2B వీడియోలో కలుద్దాం.